క్రాంతి కిరణ్ గారు చెప్తా ఉన్నారు నా చెవిలో, అన్న చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న జీవో ఇచ్చిండు, 30 ఎకరాల జాగా ఇచ్చిండు జర్నలిస్టులకు అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడువి ఆపద మొక్కులు, పాపం ఆయనకి ఇప్పుడు దిగిపోయే టైం దగ్గర పడ్డది కాబట్టి చాలా చేస్తున్నాడు. అన్నీ మనది యథాతథంగా కాపీ పేస్ట్ చేసి మనం 2000 పెన్షన్ అంటే 2000 ఇచ్చిండు. మనం ఇక్కడ 43% ఫిట్మెంట్ ఇస్తే ఆయనకు అక్కడ ఇయ్యక తప్పది. నిన్నగాక మొన్న మనం ఎప్పుడో 4 ఏళ్ల కిందటనే రవాణా పన్ను మాఫీ చేసినాం. ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ ట్రాక్టర్లకు మనం ఎప్పుడో రవాణా పన్ను మాఫీ చేసినాం. అది కూడా కాపీ కొట్టి నిన్ననే క్యాబినెట్లో ఆ నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఏం లేదు, ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏమనుకుంటున్నాడంటే కేసీఆర్ గారు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయడం వల్ల గెలిచిపోయిండు, కేసీఆర్ ఏమేమి చేసిండో లిస్టు పెట్టుకొని నేను కూడా కాపీ పేస్ట్ అని చేసుకుంటూ పోతే నేను కూడా గెలుస్తా అనుకుంటాను. కానీ ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళన్న విషయం ఆయన మర్చిపోయాడు. ఎందుకంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు చేస్తే, ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు డ్రామాలు చేస్తే తెలుసుకోలేనంత తక్కువ తెలివి ఉన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. చాలా తెలివైన వాళ్ళు మా ఆంధ్ర మిత్రులు, నాకంటే బాగా మీకే తెలుసు, ఆంధ్ర జర్నలిస్టు మిత్రులు కానీ, అదే రకంగా ఆంధ్ర పౌరుల గురించి కానీ చాలా రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం అది. తప్పకుండా వారు సరైన నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసం కూడా నాకుంది. చంద్రబాబు నాయుడు గారు చేసింది కాబట్టి మనం ఏది కూడా చేయాల్సిన అక్కర్లేదు. మనం సిన్సియర్గా చిత్తశుద్ధితో కోర్టు వివాదాలకు కానీ భవిష్యత్తులో ఎవరు వేలెత్తి చూపకుండా మనం మన జర్నలిస్టు మిత్రుల కోసం ఇళ్ల స్థలాల విషయం కానీ, హెల్త్ కార్డు విషయం కానీ, ఈ రెండింటి విషయంలో ప్రభుత్వ పెద్దలు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఒక పటిష్టమైన కార్యాచరణతో ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టకుండా, ఎవరు వేలెత్తి చూపకుండా అందరికీ న్యాయం చేసే దిశగా తప్పకుండా అడుగులు ముందుకు వేసే దిశగా నా ప్రయత్నం సంపూర్ణంగా నేను చేస్తానని, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మళ్ళొకసారి మీకు మాటిస్తా ఉన్నాను.